ఈ దత్తపీఠం ఆశ్రమంలో మరో అద్భుతాన్ని కూడా నేను చూశాను గురుగారు. వచ్చి రాగానే చూస్తే కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడులు చాలా ప్రతి చోట కనిపిస్తుంటుంది స్వామి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆకాశ ఆంజనేయ స్వామి, భూలోక ఆంజనేయ స్వామి, పాతాళ పాతాళ. పంచముఖ ఆంజనేయ స్వామి. అంటే ఒకే చోట 3 రకాల ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అంటే దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు అసలు? ఒకే చోట ముగ్గురిని దశకంఠుడు రావణ్ణి సంహార చేయటం, భూ ఆంజనేయుడు ఆయన మైరా శతకంఠ రావణ్ణి సంహారం చేయటం, ఆకాశంలో ఉండిన రావణుడు, పాతాళంలో ఉండేటువంటి రావణుని మైరావణ సంహారం చేయటం. అదే ముగ్గురు రావణులే వీళ్ళు. వీళ్ళకి సంబంధాలు లేకపోయినా మహత్తరమైన రావణులు ఈ ముగ్గురు కూడా. ముగ్గురు అన్నతమ్ముళ్ళలాగా యుద్ధ భూమిలోనే ఈ పాతాళ ఆంజనేయ స్వామిని సంహారం చేశాడు ఆంజనేయ స్వామి. అదొకటి. తర్వాత యుద్ధంలో మీకు తెలుసు రావణుడిని రాముడు సంహారించి ఆ సమయంలో విట్నెస్గా హనుమంతుడు ఉండటం అదొకటి. మధ్యలో ఉండేది పైన ఉండేది అయిన తర్వాత ఇంకేం పట్టాభిషేకం అయిన తర్వాత ఆ రావణుడు గలాట చేశాడు. అందుకని అక్కడికి వెళ్ళి ఇద్దరూ కూడా వెళ్ళి సంహారం చేసిన సందర్భంలో సీత కూడా వెళ్ళింది, జతలో వెళ్ళింది. రాముడికి మూర్ఛ వచ్చింది, లక్ష్మణుడు కూడా మూర్ఛ వచ్చింది, మిగతా వాళ్ళందరూ మూర్ఛపోయారు, ఎవ్వరూ లేరు. కానీ అక్కడ రక్తబీజాసులాగా వాడిది. ఒక రక్తం పడితే ఆ రక్తం నుంచి 1000 మంది రావణులు పుడతాడు. ఆ రక్తం పడితే చాలు 1000 మంది రావణులు. దీన్ని ఎంతమందిని సంహారం చేసేది? రాముడు లక్ష్మణుడు అలసిపోయారు, హనుమంతుడు కూడా అలసిపోయారు. ఏమిటి ఇట్లా ఉందని అప్పుడు సీతమ్మవారిని అడుగుతాడు, నువ్వు మామూలు అమ్మ కాదు, నువ్వు ఇప్పుడు రక్షించకపోతే ఎట్లా? ఆవిడ మహాకాళి రూపం తీసుకొని తన ఆకాశంలోనే తన నాలుకను పరిచేసి కిందికి రాకుండా ఆ రక్తం అంతా పడిన తర్వాత దాని మీదే పడేటట్టుగా చేసింది. ఆ విశ్వరూపాన్ని చూశాడు హనుమంతుడు. తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు స్వామి. అట్లా అమ్మవారు అక్కడ కూర్చొని హనుమంతుడి మీద కూర్చొని అక్కడ యుద్ధం చేసి వాడిని శతకంఠ రాముడిని సంహారం చేయటం జరిగింది. ఇది అందుకని 3 రావణులు మనం చూసినప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టితో మనం స్వామిని కొలిసేటప్పుడు మధ్యలో ఉండే రావణ్ణి మనం కొలిసే అన్ని సంసార బాధలు ఉండేటువంటివన్నీ నివృత్తి అవుతాయని, కింద రావణ్ణి మనం భజించేటప్పుడు నీకు తెలియకనే చేసిన మానసిక పాపాలన్నీ పోతాయి అని అక్కడ జరిగిందే. అట్లా రహస్యంగా వచ్చి రాముడు లక్ష్మణ్ణి చంపాలని చూశాడు, అది జరిగింది, అది పోతాయి. ఇక పైన ఉండేటువంటి రావణ్ణి సంహారం ఎట్లా అయిందంటే అమ్మవారు నీకు సరస్వతి మాతగా జ్ఞానాన్ని నీకు ఇస్తుంది అనే ఒక దృష్టితో. రెండోది హనుమంతుడు ముందు బ్రహ్మ. హనుమంతుడు చిరంజీవి ముందు బ్రహ్మ అవుతాడు కాబట్టి అక్కడ విశ్వరూపాన్ని మళ్ళీ ఒకరికొకరు చూసుకున్నారు. అమ్మవారికి హనుమంతుడు చూసుకున్నారు. అందుకని ఆ స్వామిని ఎవరు కొలుస్తున్నారో వాళ్ళకు జ్ఞానభిక్ష కలుగుతుంది అని చెప్పేసి, జ్ఞానము ఆరోగ్యము కలుగుతుంది అని చెప్పేసి కానీ 3 ఆంజనేయ స్వామిని పెట్టడం జరిగింది. మంచి స్వామి. ఇప్పుడు మన హిందూ ధర్మం ప్రకారము శివకేశవులు ఇద్దరు కూడా మనం భక్తితో పూజిస్తాం స్వామి. కొన్ని ఆలయాలు ద్రాక్షారం వెళ్ళని ఇటీవల నేను శ్రీకాళహస్తిను శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ఆలయంలో ఒకే ప్రాంగణంలో కొలువై ఉన్నారనమాట. కానీ మనలో కొంతమంది విభేదాలు ఉన్నాయి స్వామి. అంటే విష్ణువే దేవుడు ఈశ్వరుడు కాదు, అసలు చెప్పాలంటే కొంతమంది రామేశ్వరంలో రాముడు అసలు శివుణ్ణే పూజించలేదు అని ఇట్లా భేదాలు ఉన్నాయి స్వామి. అంటే శివకేశవులు ఇద్దరు ఒకటే కదా, అంటే వేరు అయినా కూడా ఇద్దరు దేవుళ్ళే కదా, ఈ భేదం ఎందుకు స్వామి? భేదం ఎందుకు వచ్చిందంటే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకోవటానికి ఎవరినైనా ఒకరిని దూషించాల్సిందే, లేకపోతే వాళ్ళ గొప్పతనం బయటికి రాదు. యుద్ధం చేసేటప్పుడు ఒకరిది ఏదైనా ఒకటి చూడాలి. శంకరనారాయణ ఇద్దరు ఒకటే. శివకేశవులు భేదం చేయకూడదు అనకూడదు కూడా, మహాపాపం వస్తుంది కూడా అనే వాళ్ళు కూడా ఉన్నారు. శంకర భగవత్పాదులు అందుకే కదా ఆయన అవతారం చేసి షణ్మతాల్ని 6 మతాల్ని ఒక చోట చేర్చారు. శాక్తేయులు ఉండ్రి వాళ్ళు ఇంకా ఘోరం శాక్తేయులు, గాణాపతిలు ఉండ్రి వాళ్ళు ఇంకా ఘోరం గాణాపతి, వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, శైవులు, వీళ్ళంతా ఆ సమయంలో 6 చీల్కొని ఇంకా
భయంకర ఘోరంగా ఉండేది. అది కొంచెం ఇంకా అట్లా తగ్గిపోతుంది, నిదానంగా తగ్గుతుంది, అది ఏం లేదు. అట్లా ఇంకా వచ్చేసింది ఈ కలియుగం అంత్యం దగ్గరికి వచ్చేది లోపల అంతా పోతాయి, ఉండవు. ఎవరికెవరు రక్షణ చేసు. ఇప్పుడు ఏదైనా ఒక భయంకరమైన ఏదైనా ఒకటి శబ్దం వినిపిస్తుంది, కులము గోత్రం ఏం తెలియదు, అందరూ ఒకటే పరిగెత్తిపోతారు. పడవలో ఒకటే అందరూ కూర్చుంటారు. పట్టణాలు తీసి వచ్చినటువంటిది అందరూ ఒకే పంచుకొని తింటారు, లేక తీసుకొనైనా తింటారు. అప్పుడు కులము భేదము ముట్టుకోవటము అవంతా లేదు. శివుడు విష్ణువు అనే ప్రశ్న లేదు. కలియుగం వస్తున్నది, తాపత్రయాలు అవుతాయి, అప్పుడు అందరూ కలిసిపోతారు. శివుడు లేదు, ఏమీ లేదు. ఈ చెప్పటానికోసం ఎంతో మహాత్ములంతా కష్టపడ్డారు. శంకర భగవత్పాదులు చాలా కష్టపడ్డారు. అన్ని చిన్న వయసులోనే భూమి అంతా తిరిగి వాళ్ళందరినీ ఒక చోట చేర్చారు. ఆయనకి ఎన్ని పరీక్షలు పెట్టారో తెలియదు. అటువంటి పరీక్షల్లో అంతా గెలిచి స్వామి ఆ షణ్మతాలను ఒకటి చేర్చారు. చేరకపోతే ఇంకా ఘోరంగా ఉండేది, ఇంకా స్పీడ్గా ఉండేది. ఈ స్పీడ్ తగ్గుతుంది, అదొక నమ్మకం మనకుంది. అందుకని ఇక్కడ శివుణ్ణి ఆరాధన చేసేటప్పుడు అక్కడ కింద ఉండేది బ్రహ్మ, ఒక పాణిగట్టం, మధ్యలో ఉండేది విష్ణువు, తర్వాత శివుడు. అది తెలుసు అందరికీ కూడా. తెలిసినప్పటికి కూడా నా శివుడిదే, అంగళ్ళు వ్యాపారం లాగా అది. నా శివుడిదే, నా తత్వం వేరే, మీ తత్వం వేరే, అట్లా చెప్పుకుంటే కదా. నా రుచి వేరే, నా హోటలు, నా రుచి వేరే, అట్లా చెప్తే కదా. ఇది ఆంతరాత్మంగా ఖండితంగా తప్పు కాదు. ఇది వీళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు గోడ నిర్మించుకున్నారు. వాళ్ళు గోడ నిర్మించుకొని వాళ్ళకు వాళ్ళు గెర వేసుకొని వాళ్ళకు వాళ్ళు ఇంతే నాది ఇంతేనే, వేరే లేదు ప్రపంచం, దీన్ని నుంచి వెళ్ళొద్దండి మీరు. ప్రతి మతంలో ఉంది. నా దేవుడినే కొలుసు, లేకపోతే నరకము మరి స్వర్గము అని మాట్లాడుతున్నారు. పైగా నీది లేదంటున్నారు, నీ దేవుడు లేదంటున్నారు, నా దేవుడు మాత్రమే అంటున్నారు. ఇది మాయ. ఇది మనం ఇద్దరు సరిపోదు, సరిచేయటానికి వీలు లేదు. అది అట్లా జరుగుతుంది. అది దాని కాలమే చూసుకుంటుంది. ఇంతకీ రామేశ్వరంలో శ్రీరాముల వారు ఈశ్వరుని పూజించారా స్వామి? అన్ని కల్పాలు వేరే ఉన్నాయి. ఓకే. కొన్ని కల్పాల్లో లేదన్నారు, కొన్ని కల్పాల్లో ఉందని. ఏ కల్పం ఎవరు పట్టుకుంటాడో వాడికి అది అంతే. సో మీ చిన్న అనుమానము, అమ్మగారు వినాయక విగ్రహం ఉంది, దాని గురించి ఒకసారి వివరిస్తారా? అమ్మగారు అంటే జయలక్ష్మి మాత, నా గురువు ఆయనే, ఆవిడే నా గురువు. ఆయన గురువు దత్తాత్రేయుడు, ఆమె గురువు. అట్లా పరంపరంగా వాళ్ళు సంగీతంలో యోగంలో వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళకి స్వామి జన్మించారు. అటువంటి జగన్మాత 9 ఏళ్ళ లోపలే అమ్మవారు నాకు ఉపదేశం చేసి నీకు ఒక పాషాణం దొరుకుతుంది అని, ఒక రాయి పాషాణం దొరుకుతుంది, ఆ రాయిని దగ్గర పెట్టుకుని వారు. ఎప్పుడు దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది ఏం చెప్పలేదు అని అంటూ ఉపదేశం చేసింది. హనుమంతుడి దగ్గరే వెళ్ళి ఉపదేశం చేశారు నాన్నగారు కూడా. ఆ బొమ్మేపర్తిలో ఆ సంజీవని హనుమంతుడు ఉన్నాడు కదా, ఆలయం, ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం. తెలుస్తుంది కదా మీకు, వెళ్ళి అడగండి హనుమంతుడిని, ఏం స్వామి మీ దగ్గర ఉన్నారా అని. అక్కడ ఉపదేశం జరిగింది నాకు. అమ్మగారు కూడా అక్కడే చేస్తుంది. అందుకని అమ్మ నాకు గురువు. అమ్మనే సంగీతం నేర్పించింది. అమ్మనే నాకు ఇవన్నీ సూత్రాలు చెప్పి 12 సూత్రాలతో నేను బతుకుతున్నాను. అదే జీవితం నాది. ఆ అమ్మ గణపతిని నువ్వు పట్టుకో అని చెప్పింది అంతే. ఉపదేశం చేసేటప్పుడు స్వామి ఉపదేశం చేసేటప్పుడు స్వామి అగ్నిలో కనపడి నేను తొందరగా దొరుకుతా నీకు అని, అంతే. అది అంతటితో అయిపోయి ఆ 11 అయిపోయింది. 12వ సంవత్సరం 13, 14వ సంవత్సరానికి ఒక పాషాణం దొరికింది, అంటే ఒక రాయి. ఆ రాయిలో శబ్దం వచ్చేది, ఓంకారం. దాన్ని చెవిలో పెట్టుకొని ఈ చెవిలో పెట్టుకొని వింటూ అన్ని విధాలమైనటువంటి పాఠాలు నాకు దాని నుంచి వచ్చాయి. సో అది గణపతి నాకు గురువు గారు. అమ్మ అయిన తర్వాత గణపతిని ప్రత్యక్ష, అందుకని గణపతి సచ్చిదానంద అని పేరు పెట్టేసుకున్నారు. గణపతితో ఉండే గణపతి సచ్చిదానంద స్వామి. అందుకని అమ్మవారిని పుట్టు అంటాం, దీన్ని గమ్ అంటాం. పుట్టు గమ్ అనేటువంటి దాంతో అంత ప్రచారం జరిగింది కొన్ని రోజులు.
ఓకే. అందుకని ఇక్కడ 3 పెట్టుకోవటం జరిగింది. మీరు అన్నారు కదా స్వామి, ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి గణపతి అన్నారు కదా. గణపతి ఫస్ట్ గణపతి హోమాలు, గణపతి పూజలు అన్ని చేశారు. దాని పరంపర మళ్ళా దత్తపీఠంగా వచ్చింది స్వామి. ఎందుకంటే దత్తాత్ర చెప్పాను కదా, అమ్మ ఓకే ఓకే దత్త సంప్రదాయం. ఓకే. అమ్మగారు మూల దత్త సంప్రదాయం వాళ్ళది. ఓకే. వాళ్ళ ముత్తాత గారు, వీళ్ళ పెదనాయన గారు సమాధి ఇప్పటికీ ఉంది ఇక్కడ మేకేదాట్లో. ఆయన సుబ్బయ్య యోగి అని చెప్పేసి అంటారు. ఇప్పటికీ వెళ్ళి ఆ సమాధిలో వందలాది మంది వెళ్ళి ఆ మృతికను తీసుకొని వెళుతూ ఉంటారు. అంత నమ్మకం ఆ ప్రజలకు అంతా. సో వాళ్ళంతా దత్త సంప్రదాయం వాళ్ళు. సో ఆ దత్త సంప్రదాయం మనం పట్టుకుంది. ఆ దత్తాత్రేయుడు ఎవరో ఇక్కడికి రావటం, ఆ స్వామీజీకి శ్రీపాద వల్లభుడు చేసినటువంటి పాదుకులు పూజ విగ్రహాన్ని ఇవ్వటం, మూల విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోవటం, ఇవన్నీ అమ్మ నుంచి కలిగాయి. అమ్మగారి గురించి తెలుసుకోవాలంటే గురుగారు ఒకసారి చెప్పండి. ఒక గురువుకి, ప్రతి గురువుకి కూడా ఒక గురువు ఉంటారు గురుగారు. అలాగే మీకు కూడా తొలి గురువు అమ్మగారైన విజయలక్ష్మి గారే మీ అమ్మగారే తొలి గురువు అంటారు గురుగారు. ఆమె కూడా ఒక దైవిక శక్తి ఎక్కువ ఉంది ఆమెకు, దైవాంశ సంభూతురాలని కూడా మేము విన్నాము. ఆమె ద్వారానే మీకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నారని. ఒకసారి అమ్మ గురించి నేను పూర్తిగా తెలుసుకోవాలని గురుగారు. అమ్మ గురించి నేను ఎంత చెప్పినా చాలదు. అమ్మ గురించి అంత మహిమ అది ఆ మహిమను అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అది చంద్రుడిని చూసిన వాడికి తెలుస్తుంది, కళ్ళు మూసుకొని కూర్చోవాడికి కష్టం తెలుసాడు, కలకండ తిన్నవాడికి తెలుస్తుంది. అది అందుకని అంత ఇంత శక్తి అని నేను చెప్పలేను అమ్మని గురించి. మాతృదేవోభవ మామూలుగా మనం అన్నప్పుడు మాతృదేవోభవ, మాతృవే మనకు అమ్మ. పితృదేవోభవ రెండవది, ఆచార్యదే గురువు, ఆచార్య దేవోభవ అంటున్నాం. ఇదే మన సనాతన ధర్మ గొప్పతనం. ఫస్ట్ అదే మనం చెప్పాలి. మాతృదేవో అమ్మకు మర్యాద ఇవ్వండి, అమ్మను చూడండి, అమ్మ ఆశీర్వాదం తీసుకోండి. ఆవిడ మహాజ్ఞాని కాకపోవచ్చు, అమ్మ ఆశీర్వాదంతో నువ్వు జ్ఞాని అవుతావు. ఆశీర్వాదమే జ్ఞానం అనేది ఆ నమ్మకం నీకు ఉండాలా. అందుకని అమ్మను ఇది ముసలివాళ్ళ ఓల్డేజ్ దాంట్లో వేయటం కానీ ఇదంతా మనం చేయకూడదు. వాళ్ళని రక్షించాల. విధి కానప్పుడు దానికి కలిసిన అనుకూలాలు చేసి పెట్టి అక్కడ పెట్టాలి. కానీ మనకు అదే పరిస్థితి అవుతుంది. మన పిల్లలు అదే చేస్తారు. మనకు అట్లా చేస్తామంటే మా నాన్న చేశాడు కదా, మేము నీకు చేస్తాను నీకు అంటారు. పొట్టేలు తోడేలు లాగా పైన నీళ్లు తాగుతుంటే ఎంగిలి తాగుతున్నాను, నువ్వు పైన ఉన్నావు కదా మామ, నేను కింద తాగుతున్నాను కదా అని పొట్టేలు అంటుంది. అది పైన ఉండేటువంటి తోడేలు అంటుంది. అట్లా లేదు మీ నాన్నగారు అట్లా తాగారు, మా నాన్నగారికి ఎంగిలి వచ్చింది కాబట్టి నేను చంపుతాను. ఎట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరినీ కిందికి వేస్తున్న మీ వాళ్ళు చాలా చేశారు, అట్లా చేశారు మీ పై వాళ్ళు, అందుకని మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తాం, మిమ్మల్ని చంపుతామంటున్నారు. ఏం చేస్తుంది? అంటే ప్రతి ఒక్కరికి తల్లే తొలి గురువు ఆమె కదా మరి, తల్లే తొలి గురువు. కానీ ఇటీవల నేను అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న అమడగూరులో ఒక మారుమూల గ్రామము, ఒక వృద్ధాశ్రమాన్ని సందర్శించాను గురు. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఒక వృద్ధుల యొక్క కష్టాలను వివరించడానికి నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. చాలామంది తల్లులు దాదాపు ఒక 30-40 మంది దాకున్నారు. అందరూ కూడా పిల్లలు ఇంటి నుంచి నెట్టేస్తే, పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే వాళ్ళు నెట్టేస్తే ఆ వృద్ధాశ్రమంలో అరుణజ్యోతి అనే ఆమె తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తోంది. అలాంటి విషయాన్ని మనం ఎలా చూడాలంటారు అసలు? దాన్ని అంత సేవ చేయాలి, అన్ని చోట్ల పెట్టుకోవాలి. అట్లా తప్పేం లేదు కదా. వాళ్ళు తీసుకోరు పిల్లలు, లేక ఎక్కడో దేశాల్లో ఉంటారు, మేము తీసుకోలేదు, మేము రాలేము, మీరు రాలేరు, డబ్బులు పంపిస్తామంటారు. అది ఏం ప్రయోజనం? ప్రేమ లేనటువంటిది ఏముంటే ఏం ప్రయోజనం? మృష్టాన్నం ఉంటే ఏం ప్రయోజనం? అటువంటి వృద్ధాశ్రమాలు చేస్తున్నారు సేవ, వీళ్ళను ప్రశంసించాల. వాళ్ళ తల్లిదండ్రులను కూడా మనం బుద్ధి చెప్పాలి వాళ్ళకి కూడా. దానికి సహాయం చేయాలి కూడా మనం. అటువంటి వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయో మనం సహాయం చేయాలి.